వర్షమైనా, తుఫానైనా, పిడుగులైనా, మెరుపులైనా మనం మందిరానికి వచ్చుదుముగాక. ఆ తీర్మానముతో మీరు ఉండాలని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను. తడిసి వచ్చినా పర్వాలేదు. ఏమైంది? తడిచి వస్తే ఏమైతే మొలకొస్తారా? మీరు రారు కదా. సో ప్లాన్ చేసుకోవాలి, ముందుగానే మీరు ప్లాన్ చేసుకోవాలి. వర్షాకాలం కదా, ఎలా మందిరానికి వెళ్ళాలి, గొడుగు వేసుకొని వెళ్ళాలా లేకపోతే రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళాలా అనేది మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని ఎలాగైనా దేవుని మందిరానికి రావాలి తప్ప వర్ష కారణాన్ని బట్టి నేను మందిరానికి రాలేదు అనే మాట మీ నోట రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. సో ఇది సేవకునిగా నేను మీకు తెలియజేసే మొట్టమొదటి మాట. నెంబర్ 2 ఏంటంటే, దేవుడు నాకు చెప్పిన మాట, మీకు చెప్పమన్న మాట ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించేవారు చాలా తక్కువైపోతున్నారు. ఈ పాప సంబంధమైన ప్రపంచములో బ్రతుకుతున్న క్రైస్తవులకి రాను రాను దేవుని మీద ప్రేమ తగ్గిపోతుంది. లేదు పాస్టర్ గారు, నాలో మాత్రం అలా కాదు అని మీరు చెప్పగలిగితే మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రం. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? యేసు ప్రభు వచ్చి పేతురుని అడిగినట్లు యోహాను సువార్త చివరి అధ్యాయంలో మిమ్మల్ని అడిగితే మీ సమాధానం ఏంటి? పీటర్, ఆర్ యు లవింగ్ మీ అని అడిగాడు ప్రభు. ఈ రోజున మీ పేరు పెట్టి ప్రభు మిమ్మల్ని అడిగితే, అయ్యా, అమ్మా, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అడిగితే పేతురులాగా మీరు చెప్పగలరా? ఎస్ లార్డ్, ఐ యామ్ లవింగ్ యూ అని చెప్పగలరా? ప్రభువుని ప్రేమిస్తున్నట్లయితే ఎంత ప్రభువుని ప్రేమిస్తున్నారు? దీనికి కూడా మీ దగ్గర సమాధానం ఉండాలి. అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు ప్రభు. ప్రేమిస్తున్నావా అంటే ఎస్ అని చెప్పొచ్చు, కానీ అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే మన ఆన్సర్ కొంచెం ఆగి చెప్పాల్సి ఉంటుంది. ఈ రోజున 2 ప్రశ్నలు ప్రభు మిమ్మల్ని అడగాలని కోరుకుంటున్నారు. అందరు ఇక్కడే ఉన్నారా? అందరికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తున్నారా? అందరికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తున్నారా? అది ప్రాముఖ్యమైనది. మీ కుటుంబములో ఎంతమంది ఉన్నారు? మీ కుటుంబములో ఉన్న వారందరికంటే మీరు ఎక్కువగా యేసయ్యని ప్రేమిస్తున్నారా? ఇంకో ప్రశ్న ఏంటంటే, మీ కుటుంబములో ఉన్న వారందరి మీద కంటే దేవుని మీదనే నీకు ఎక్కువ ప్రేమ ఉందా? అర్థమైందా? ప్రశ్నలు మీకు అర్థమైనాయా? మీ కుటుంబములో ఉన్న వారందరికంటే, అంటే వాళ్ళు యేసయ్యని ప్రేమిస్తున్నారు, వాళ్ళు ప్రేమించే దానికంటే ఎక్కువ మీరు ప్రేమిస్తున్నారా? అది మొదటి ప్రశ్న. రెండవది, మీ కుటుంబంలో ఉన్న వారందరి మీద కంటే యేసయ్య మీదనే నీకు ఎక్కువ ప్రేమ ఉందా? దట్ ఈస్ సెకండ్ క్వశ్చన్. చాలామంది దేవుని మందిరానికి ఎందుకు రాలేదు అంటే ఇంకో సాకు చెప్పేది ఏంటంటే, మా ఇంట్లో వాళ్ళకి బాగాలేదండి, అందుకే నేను దేవుని మందిరానికి రాలేదు. అంటే నువ్వెవరిని ఎక్కువ ప్రేమిస్తున్నట్టు? నీ ఇంట్లో వారిని ఎక్కువ ప్రేమిస్తున్నట్టు, యేసయ్యని ఎక్కువ ప్రేమిస్తున్నట్టు కాదు. ఈ ఉదయకాలం దయచేసి ప్లీజ్, యేసు కంటే ఎక్కువ ఎవ్వరినీ ప్రేమించకండి.
ప్రపంచంలో ఉన్న ఎవ్వరిని కూడా యేసు కంటే ఎక్కువగా ప్రేమించకండి. నేను నిన్న సాయంత్రం 6:30 ఆ టైంలో ఒక ముస్లిం వ్యక్తి సాక్ష్యాన్ని వింటుంటే, ఒంగోలు వాళ్ళది, ఆయన చెప్తున్న సాక్ష్యంలో నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, వాళ్ళు ముస్లిమ్స్ కదా, ఆయన తల్లిగారు దేవుణ్ణి నమ్ముకున్నారు. ఎందుకు అంటే ఆమెకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఎవరూ బాగు చేయకపోతే యేసయ్యని నమ్ముకుంటే యేసయ్య ఆమెని బాగు చేశారు. వాళ్ళెవరు? ముస్లిమ్స్. ఆమె యేసయ్యని నమ్ముకుంది. వాళ్ళ కమ్యూనిటీ అంతా ఆమెని వాళ్ళ కుటుంబాన్ని వెలేశారు. ముస్లిం సంగతి మీకు తెలుసు కదా, వాళ్ళకున్న పట్టుదల, వాళ్ళకున్న పౌరుషం ఇంకొకరికి ఉండదు. ఆ తర్వాత ఒక రోజున భర్త అన్నాడంట, నేను కావాలా యేసు కావాలా? ఫైనల్ క్వశ్చన్ ఇది. నేను కావాలా యేసు కావాలా అంటే అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మీరు కావాలి, యేసయ్య కూడా కావాలి అని అంటే ఆయన అన్నాడంట, అలా కాదు, నేనన్నా యేసన్నా, నేను కావాలో యేసు కావాలో తెలుసుకోమంటే ఆమె నిర్మోహమాటంగా చెప్పిందంట, మీరు లేకుండానైనా నేను బ్రతకగలను కానీ యేసు లేకుండా నేను బ్రతకలేనండి అంటే ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట. జనరల్గా ఎప్పుడు గొడవైనా ఒక రోజుకి 2 రోజులకు వస్తాడంట, కానీ ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా ఆయన రాలేదంట. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆయన వేరే స్త్రీని వివాహం చేసుకొని అక్కడ ఆయన తన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఈమెమీ బాధపడలేదంట. తన పిల్లలను ఆమె పెంచుకుంటూ ఈ రోజున తన కుమారుడిని సావుకునిగా చేసింది. ఆయనే సాక్ష్యం చెప్పింది వాళ్ళ అమ్మగారి గురించి. దేవునికి స్తోత్రం. ఇట్లాంటి సిచ్యువేషన్ మీ పరిస్థితుల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో వస్తే మీరు నిలబడగలరా ప్రభు కొరకు? కెన్ యు స్టాండ్ ఫర్ గాడ్? యేసు కావాలా, ఈమె కావాలా? యేసు కావాలా, ఈయన కావాలా అంటే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? ఏం చెప్తారు మీరు? అంటే మీ విశ్వాస పరిమాణం ఎలా ఉందో అప్పుడు తెలిసిద్ది. ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నారో అప్పుడు అర్థమవుతుంది. ఈజీ కాదండి. ఒక నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడం మీరు అనుకున్నంత సులభం కాదు. నామకార్థంగా దొంగ క్రైస్తవులుగా, అవసరాన్ని బట్టి ప్రభువును వాడుకునే క్రైస్తవులుగా జీవించవచ్చు, కానీ ప్రభు కొరకు మాత్రమే బ్రతికే జీవితం అంత సులభమైన జీవితం కాదు. అవసరమైతే ప్రభు కోసం అందరినీ వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకో మాట ఏంటి తెలుసా? ప్రభు కోసం అన్నిటినీ వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. జాన్ వెస్లీ గారు కూడా మన ఫాదర్స్ డే సందర్భంగా వాళ్ళ నాన్నగారి గురించి చెప్తుంటే విన్నాను నేను. రాజమండ్రి యంగ్ హోలీ టీమ్ జాన్ వెస్లీ గారు, వాళ్ళ నాన్నగారు అప్పుడు సేవకు రాబోయే తొలి దినాల్లో ఆయన జాబ్ చేసుకునేవారంట. తన మీదనే తన కుటుంబ సభ్యులు అందరూ ఆధారపడి ఉండేవారంట. ఒక రోజున ప్రభు అన్నారంట, విజయ్ కుమార్, రిజైన్ యువర్ జాబ్ అండ్ కమ్ టు మై మినిస్ట్రీ అన్నాడంట. నీ జాబ్కి రిజైన్ చేసి నా పరిచర్యకి రమ్మంటే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా ప్రభు సేవకి జాబ్ రిజైన్ చేసి వచ్చారంట. అవుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? అవుతుందమ్మా. సారీ లార్డ్ అంటాం మనమైతే, కానీ ఆయన మారు మాట మాట్లాడకుండా దేవుని కోసం తనకున్న బ్రతుకు తెరువు, అదేంటి జీవనాధారం, దానిని విడిచిపెట్టి ప్రభు సేవకు వచ్చారు. ఈ రోజున ఒక్క పూట కూలిని విడిచిపెట్టలేకపోతున్నారు ప్రజలు.
ఏమ్మా? ఆఫ్టర్ ఆల్ ఒక 500 ఒక 1000 రూపాయలు బ్రదర్ అన్నట్లు ప్రభువుని అమ్మేసుకుంటున్నారు. ఒక 500కి 1000 రూపాయలకి లేకపోతే ఒక 5000కి ప్రభువుని అమ్మేసుకుంటున్నారు. 2 విషయాలు, 2 ప్రశ్నలు. అందరికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తున్నారా? రెండవది, అన్నిటికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తున్నారా? అన్నీ. ఎందుకంటే రాబోయే దినాల్లో నిన్ను చాలా డామినేట్ చేస్తాయి. చాలామంది డామినేట్ చేస్తారు. ప్రభు స్థానంలోకి రావడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ప్రభు స్థానంలోకి రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాయి. ప్రభు స్థానాన్ని వాళ్ళకి ఇచ్చేస్తారా మీరు? ప్రభు స్థానాన్ని వాటికి ఇచ్చేస్తారా మీరు? ప్రభు ఏమన్నాడు? మీరు ఏ ఇద్దరు యజమానులకు మీరు దాసులుగా ఉండలేదు. ఎవరికైనా ఒకరికే న్యాయం చేయగలరు, మరొకరికి అన్యాయం చేస్తారు. ఒక వ్యక్తి ఇద్దరి దగ్గర దాసుడిగా ఉండగలరమ్మా? ఒక వ్యక్తి ఇద్దరి దగ్గర జాబ్ చేయగలరా? చేస్తే ఒక దగ్గరే చేయగలరు. ఇద్దరికి దాసులుగా ఉండలేదు. అట్లనే నీవు ఇద్దరికి న్యాయం చేయలేవు. నీ యేసయ్య స్థానంలోకి ఇంకొకరు వస్తున్నారు అంటే, ఇంకొకటి వస్తుంది అంటే నీవు ఎలా స్పందిస్తావో ఆ టైంలో. అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను యేసయ్యనంటే యేసయ్య కోసం ఎవరినైనా ఈజీగా వదిలేసుకోవాలి. అన్నిటికంటే ఎక్కువగా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నానంటే యేసయ్య కోసం దేన్నైనా వదిలేసుకోవాలి. అది ఆస్తి అవ్వచ్చు, అది డబ్బు అవ్వచ్చు, అది ఉద్యోగం అవ్వచ్చు, అది హై పొజిషన్ అవ్వచ్చు, అది జాబ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కెన్ యూ లీవ్ దట్ ఫర్ యువర్ లార్డ్? అప్పుడే పరలోక రాజ్యం. మీరు నాకు శిష్యులుగా ఉండాలనుకుంటే నీ భార్యను, నీ భర్తను, నీ తల్లిదండ్రులను, నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెళ్లను, చివరికి నీ ప్రాణాన్ని కూడా ఉపేక్షించకపోతే నీవు నాకు శిష్యుడవు కానేరవు. నేను చెప్పే బోధ సమర్పణతో కూడిన బోధ, సాదాసీదా బోధ కాదు. ఒక మెసేజ్ ఇచ్చేద్దాం అనేది కాదు. ఇది బ్రతికితే దేవుని కొరకు ఇలా బ్రతకాలి, లేదంటే మన జీవితం ఏదో మనం హాయిగా లోకంలో ఎంజాయ్ చేయాలి. లోకం కావాలి, దేవుడు కావాలి, డబ్బు కావాలి, దేవుడు కావాలి, మనుషులు కావాలి, దేవుడు కావాలంటే కుదరదు. అందుకే పరలోక రాజ్యం అందరిది కాదది, కొందరిదే. పరలోక రాజ్యంలో ప్రవేశించాలని చాలామంది ప్రయాసపడతారంట, పోరాడతారంట, కానీ ప్రవేశించేది కొందరే అని ప్రభు చెప్పారు. యేసు ప్రభు భార్యాభర్తల సంబంధం గురించి మాట్లాడినప్పుడు శిష్యులు అంటారు, ఇలాగైతే పరలోక రాజ్యం ఎవరెళ్తారయ్యా? ఇలాగైతే పరలోక రాజ్యం ఎవరెళ్తాయా అని ప్రభువుని ప్రశ్నిస్తారు. నిజమే, ఇట్స్ నాట్ ఈజీ టు ఎంటర్ ఇన్ టు హెవెన్. పరలోక రాజ్యంలోకి ప్రవేశించడం అనేది అంత సులభమైన విషయం కాదు దేవుని బిడ్డలారా. నా మాటలు చాలామందికి ఇబ్బందిగా ఉండొచ్చు, గాయం కలిగించేగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, కానీ నిజం ఇది, సత్యం ఇది. సత్యం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, నిజం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏ టాబ్లెట్ అన్నా తీయగుందా? ఏ టాబ్లెట్ అన్నా తీయగుందా? ఏ ఇంజెక్షన్ అయినా
నొప్పి లేకుండా వేయగలరా? ఎంత సీనియర్ డాక్టర్ అయినా, ఏ ఆపరేషన్ అయినా నొప్పి లేకుండా చేయగలరా? అంతే. మందు ఎప్పుడు ఎలా ఉంటుంది? చేదుగానే ఉంటుంది. అట్లనే సత్యం ఎప్పుడు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. రైటా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువుకి ఎక్కువ మంది అవసరం లేదు తెలుసా? అంటే చెత్త చెదారం, ధూళి దుమ్ము, అడగోళ్ళు అందరూ ప్రభువుకి అవసరం లేదు. నీతిగా, నిజాయితీగా, న్యాయంగా, పరిశుద్ధంగా బ్రతికే ఒక్కరు ప్రభువుకి చాలు. నమ్మకమైన వారు ఎంతమంది కావాలి? ఇర్మియా గ్రంథంలో ఏమంటాడు? అమ్మా, ఒక్కడు చాలు. ఈ పట్టణమును కాపాడడానికి, ఈ పట్టణం రక్షించడానికి నమ్మకముగా ఉండ యత్నించు ఒక్కడు నాకు కనబడితే నేను ఈ పట్టణమును కాపాడుతానంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్లీజ్ నేను చెప్తున్నాను, బాగా వినండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, సాతాను మీ ముందు చాలా ఆఫర్స్ తీసుకొచ్చి పెడుతుంది, పెడుతుంది, పెట్టబోతుంది. అది నిన్ను అట్రాక్ట్ చేయడానికి, సాతాను మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి, తన వైపు ఆకర్షించుకోవడానికి, ప్రభు మార్గంలో నుంచి మిమ్మల్ని బయటికి లాగడానికి, మీకు కావలసిన, మీకు ఇష్టమైన, మీకు నచ్చే, మీకు అవసరం ఉన్న ఆఫర్ పెడుతుంది. 90% ఖచ్చితంగా ఆ ఆఫర్ని అందరూ అందిపుచ్చుకుంటారు, తీసుకుంటారు. ఎందుకంటే అవసరం, నచ్చింది, మీకు ఇష్టమైంది, మీకు అవసరం ఉన్నదే పెట్టారు కాబట్టి. సాతానేం తిక్కలది కాదు, నీకు అవసరం లేదు నీ ముందు పెట్టడానికి. ప్రతి క్షణం, ప్రతిరోజు ఈ ఆఫర్ నీ ముందు ఉంటూనే ఉంటుంది, చచ్చిపోయేదాకా. యాక్సెప్ట్ చేస్తావా, రిజెక్ట్ చేస్తావా అనేది నీ చేతుల్లో ఉంటుంది. చిత్రం ఏంటంటే దేవుడు చూస్తూ ఉంటాడు. యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా అని దేవుడు చూస్తూ ఉంటాడు. బ్రదర్ చెప్పినట్టు మీరు కనుక వాటిని రిజెక్ట్ చేస్తే మీకు ప్రమోషన్ ఖాయం. పొరపాటున యాక్సెప్ట్ చేశారా, మీ స్థాయి దిగిపోయింది, ప్రభువుకి దూరం అయిపోతారు, లోకంలో కలిసిపోతారు. చాలామంది క్రైస్తవులు, బాప్తిస్మము తీసుకున్న వారు లోకములో కలిసిపోతున్నారు. మరలా వ్యభిచారులు అవుతున్నారు, మరలా దొంగలు అవుతున్నారు, మరలా త్రాగుబోతులు అవుతున్నారు, మరలా ధనాపేక్షలు అవుతున్నారు, మరలా మరిపోతున్నారు. ఈరోజు ఉదయం మందిరంలోకి రాగానే ప్రభు అదే జ్ఞాపకం చేస్తే కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభువా, మా సంఘంలో అటువంటి వారు ఉండకుండా సహాయం చేయి. నెక్స్ట్ లిస్ట్ మీరే. సాతాన్ లిస్టులో నెక్స్ట్ ఎవరున్నారు? మీరే ఉన్నారు. ఆల్రెడీ కొంతమందిని కలిపేసింది. నెక్స్ట్ లిస్టులో పేరు మీరే. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మెలకువగా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. పెద్ద ఎక్కువ సమయం కూడా పట్టదు. సో ప్లీజ్ చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రాబ్లం ఏంటంటే యేసయ్యను ప్రేమించకపోవడమే. పేతురు
యేసు ప్రభువు చనిపోగానే ఎందుకు ఆయన మరలా చేపలు పట్టడానికి వెళ్ళాడు? యేసయ్యకి అర్థమైంది ఈయనకి నా మీద ప్రేమ లేదని. అందుకే యేసయ్య ఆయన దగ్గరికి మరలా వెళ్ళాడు. అందుకే అదే క్వశ్చన్ అడిగాడు. ప్రేమిస్తున్నాను ప్రభు అంటే ఏమన్నాడు? నా గొర్రెలను మేపు అన్నాడు, నా గొర్రెలను కాయి అన్నాడు. ప్రేమ ఉంది అని చెప్పటం కాదు పేతురు, నిజంగా నీకు నా మీద ప్రేమ ఉంటే నా కోసం బ్రతుకు, నా పని చెయ్యి, మరలా చేపలు పట్టడానికి వెళ్ళకు. ఇండైరెక్ట్ స్పీచ్ అది. మీరు ఇప్పుడు యేసయ్యను ప్రేమిస్తున్నట్లయితే యేసయ్య సేవను కూడా ప్రేమిస్తారు, యేసయ్య వాక్యాన్ని కూడా ప్రేమిస్తారు, యేసయ్య ఆజ్ఞలను కూడా ప్రేమిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే యేసయ్యకు సంబంధించిన సమస్తాన్ని మీరు ప్రేమిస్తారు. ఇది యేసయ్యకు సంబంధించింది అంటే ఖచ్చితంగా దాన్ని మీరు ప్రేమిస్తారు. వీళ్ళు యేసయ్య వాళ్ళు అంటే వాళ్ళను కూడా మీరు ప్రేమిస్తారు. మీరు నమ్మరు, మొన్న ఒక పాస్టర్ గారు మందిరం కడతా ఉంటే చూశాను. యాక్చువల్గా స్పీకర్గా వెళ్ళాను ఆ దగ్గరికి. నేను 2 రోజులు వాక్యం చెప్పొచ్చాను. మనం చెప్పాక అంతకుముందు వెళ్తున్నాను తిరువూరు దగ్గర. ఆయన మందిరం కడుతున్నాడు, చాలా కష్టపడి మందిరం కడుతున్నాడు. 2 రోజులకు వాళ్ళు నాకు 4,000 కానుకిచ్చారు. 2 డేస్ వాక్యం చెప్పాను. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకు 5,000 పంపించాను కానుక. దేనికి? మందిరం కోసం. లోపల అట్లా ప్రేరేపణ వచ్చింది. మందిరాలు కట్టిన వ్యక్తిగా, మందిరం కట్టడంలో ఉన్న భారం ఏంటో తెలిసిన వ్యక్తిగా, ఆ బాధలు ఏంటో తెలిసిన వ్యక్తిగా చెప్పాగా. ఆ పొలిటికల్ వల్ల కొంచెం సంఘం డిస్టర్బ్ అయ్యింది, ఇంట్లోనే ప్రేయర్ పెట్టుకుంటున్నారు, లీజు తీసుకున్న మందిరం ఖాళీ చేయించారు. నెక్స్ట్ డే ఇంట్లో పెట్టుకుంటే ఇబ్బంది అవుతుందని మందిరానికి వెళ్ళాలని పాపం వాళ్ళు చాలా కష్టపడి దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసి మందిరం కడుతున్నారు. వెంటనే ప్రేరేపణ వచ్చింది, మందిరం కదా ఇద్దామని ఇచ్చేశాను. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? వాళ్ళు అడిగారా ఏమన్నా? మా మందిరం కడుతున్నామయ్యా సాయం చేయమని అడిగారా? అడగలేదు. మరి ఎందుకు ఇచ్చాను అంటే అది దేవుని మందిరం. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే దేవునికి సంబంధించిన ప్రతి దాని మీద, దేవుని మీద ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా దాని మీద కూడా ప్రేమ ఉంటుంది. వీళ్ళు దేవునికి సంబంధించిన మనుషులు అంటే వాళ్ళ మీద మనకు ప్రేమ ఉంటుంది. మన బ్రదర్ ఎందుకు తన ధనాన్ని ఒక బ్రదర్కి సాయం చేశారంటే ఆయన దేవుని మనిషి కాబట్టి సహాయం చేయాలి. ఇలా ప్రతిదీ దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే దేవునికి సంబంధించిన మనుషులను ప్రేమిస్తాం, దేవునికి సంబంధించిన పనులను ప్రేమిస్తాం, దేవునికి సంబంధించిన సమస్తాన్ని ప్రేమిస్తాం. అంతేనా కాదా? దేవుణ్ణి ఒక్కనే ప్రేమిస్తామా? మన తెలివితేటలు దేవునికి బాగా తెలిసే యోహాను పత్రికలో దేవుడు ఏమన్నాడు? కనబడే సహోదరుని ప్రేమించిన నీవు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావయ్యా అన్నాడు. నిజంగా దేవుడు రాయించిన మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. కొంతమంది తెలివిగల్లో ఏం చెప్తారు? అధిక తెలివి, సైతాన్ తెలివి. అది దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కదా నేను. ఆహా అవునా? అయితే కనబడడు కదా దేవుడు. ఎవరు కనపడతారు? నీ సహోదరుడు కనపడతాడు కదా. ముందు నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, కనబడిన దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే ముందు కనబడే సహోదరుని ప్రేమించన్నాడు. బాగుందా? దేవుని లాజిక్ బాగుందా? కొంతమంది మనుషులు ఎవ్వరిని ప్రేమించరు, కానీ దేవుణ్ణి మాత్రం ప్రేమిస్తున్నా అంటారు. అది పెద్ద అబద్ధం. అకార్డింగ్ టు 1 John, if you love God, you will love your neighbor also.
మన సహోదరులను మనం ప్రేమించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే అది సరైన ప్రేమ కాదు అని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఈ రోజున చాలామంది దేవుని మీద ప్రేమ తగ్గిపోవడాన్ని బట్టి మరలా లోకం మీద ప్రేమ పెరుగుతూ ఉంది. మరలా ఏదైతే విడిచిపెట్టామో పాపం మీద ప్రేమ పెరుగుతూ ఉంది. ఒకప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి బాప్తిస్మం తీసుకొని బలలో చేవేసి ప్రభు కొరకు శ్రేష్టంగా బ్రతికిన వారు ఈ రోజున విడిచిపెట్టిన వారిని మరలా పట్టుకొని పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత అలవాట్లను ఎందుకు కలిగి ఉంటున్నారంటే ప్రభువు మీద ప్రేమ వాళ్ళకి తగ్గిపోయింది. ప్రభు మీద ప్రేమ తగ్గిపోయిందని ఎలా చెప్పగలరు తెలుసా? ప్రార్థన చేయడం మానేస్తే, వాక్యం చదవటం మానేస్తే, మందిరానికి రావడం మానేస్తే యు ఆర్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ టు గాడ్. మరలా మీకు చెప్తున్నాను, మీలో ఈ లక్షణాలు ఉన్నాయా, మీరు దేవునికి డిస్కనెక్ట్ అవుతున్నారని అర్థం. ప్రార్థన చేయట్లేదా, బైబిల్ చదవట్లేదా, మందిరానికి రావట్లేదా? ఈ లక్షణాలు ఏం చెప్తాయంటే మీరు దేవునికి డిస్కనెక్ట్ అవుతున్నారు, అట్ ద సేమ్ టైం మీరు లోకానికి కనెక్ట్ అవుతున్నారని ఈ లక్షణాలు చెప్తాయి. డెంగీకి లక్షణాలు ఉంటాయిగా, టైఫాయిడ్కి లక్షణాలు ఉంటాయిగా, సేమ్. మీరు ప్రార్థన మానేసి, వాక్యం మానేసి, మందిరం మానేసి చాలా కాలమైంది అంటే యు ఆర్ డిస్కనెక్టెడ్ టు గాడ్. ఒక్కసారి అకార్డింగ్ టు హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రకారం ఒక్కసారి దేవునికి మీరు డిస్కనెక్ట్ అయ్యారా, కనెక్ట్ అయిన తర్వాత డిస్కనెక్ట్ అయ్యారా, మరలా మీరు కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. కనెక్ట్ అయిన తర్వాత డిస్కనెక్ట్ అవ్వకుండా చూసుకోవడమే మీరు చేయాల్సింది. వన్స్ యు డిస్కనెక్టెడ్ యు కాంట్ కనెక్టెడ్ అగైన్. చాలా మందిలో ఈ లక్షణాలు ఉన్నాయి. ప్రార్థన చేయని క్రైస్తవులు చాలామంది ఉన్నారు, బైబిల్ చదవని క్రైస్తవులు చాలామంది ఉన్నారు, మందిరానికి రాని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అవుట్. ఎవరికి నష్టం? మీకు మాట తెలుసో తెలీదో, అతి త్వరలోనే దేవుడు ఖచ్చితంగా వారికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారు. ఇక్కడ చెప్తారు, చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళకు ఉంటుంది. ఇది మాత్రం నిజం. సాతాను ఒకవేళ మిమ్మల్ని భ్రమపరచొచ్చేమో, ఏం కాదులే, ఏం కాదని మీరు అనుకుంటారో అదే ఖచ్చితంగా మీ జీవితంలో జరుగుతుంది. సో ప్లీజ్, మీ అందరి క్షేమాన్ని కోరుకునే వ్యక్తిగా, మీ సేవకునిగా, మీ ఆత్మీయ తండ్రిగా దయచేసి ప్రార్థన చేయడం ఇంటి దగ్గర మానొద్దు, బైబిల్ చదవడం ఇంటి దగ్గర మానొద్దు, మందిరానికి రావడం మానొద్దు. మీకు అందుకే చెప్పా, మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారు, ఎంత బైబిల్ చదువుతున్నారు, మీరు ఏ వారం ఎంత టయానికి మందిరానికి వస్తున్నారో ఇంత పర్సనల్ కేర్ తీసుకుంటున్నా మీకోసం. ఇది నాకేమీ పని లేక కాదు, ప్రభు ఇచ్చిన భారం. మీరు దీన్ని అర్థం చేసుకోవట్లా. ఇంతకుముందు సీతానగరంలో కొన్ని మెసేజెస్ వచ్చాయి, ప్రార్థన చేశాం, బైబిల్ చదివాం. ఇప్పుడు ఒక్క గ్రేస్ అక్క తప్ప ఇంకెవ్వరు పెట్టట్లా. అది మీరు గొప్ప అనుకుంటున్నారో లేకపోతే మంచిది అనుకుంటున్నారో నాకు తెలియట్లా, కానీ అది అస్సలు మంచిది కాదు. సేవకుని మాటకు విధేయత చూపెట్టడం అనేది అది మీ బాధ్యత. అవిధేయులైతే దానికి రియాక్షన్ కూడా మీకే ఉంటుంది. సో ప్లీజ్
నా బాధని బోధగా చెప్తానంతే. ప్రత్యేకంగా మీకు ఏదో బోధించాలని ఏముండదు. దేవుడు నా గుండెల్లో పెట్టిన బోధగా మీ దగ్గరికి వచ్చింది. అది మీరు అంగీకరిస్తే మీరే దీవించబడతారు, లేదు అంటే ఇంకంతే. నిన్న ఒక ఆయన, మా తమ్ముడు రాకేష్ అని, సాయంత్రం నా దగ్గరికి వచ్చారు. అన్న, నాతో పాటు పనిచేసే ఒక ఆయన చనిపోయాడన్న, ఊరేసుకున్నాను. ఎక్కడ అంటే ఆయనది ఇక్కడ రైల్వే గేట్ దగ్గరేనా, మరి మీకు తెలిసిందో లేదు తెలియదు. నిన్ననో మనం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయంట, స్టేషన్కి వెళ్ళారంట, ఏదో ఎస్ఐ కలవలేదంట, పురుగుల మందు తాగారంట, భద్రాచలం హాస్పిటల్లో తీసుకెళ్ళి చనిపోయారు. ఇంతకుముందు ఆయన అక్కడ మా మల్లెపల్లిలో కోసీలో పనిచేసేవాడంట. ఈ మధ్యలో బార్ షాప్ ఏదో పెట్టారంట. నేను చెప్పాను, వానికి చెప్పాను, ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడా అంటే లేదన్నా. దేవుణ్ణి నమ్మకపోతే జీవితాలు అలానే ఉంటాయి నాన్న. ఆయన కూడా ఈ మధ్యలో గుడికి రావట్లేదు మా తమ్ముడు. దయచేసి దేవుని దగ్గరికి రావాలి, మనం ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. నా వయసే ఉంటుందన్న, పెళ్లి చేసుకున్నాడు, ఒక అబ్బాయి అమ్మాయి కూడా ఉందంట. ఎంతసేపు అండి, ఎంతసేపు? జీవితం ముగించబడ్డం ఎంతసేపు? అదే దేవుణ్ణి ఎరిగి ఉంటే, అదే దేవుణ్ణి ఆయన తెలుసుకొని ఉంటే ఆ పని చేసుకునేవాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఆత్మహత్యలు చాలా ఎక్కువైపోయినాయి తెలుసా మీకు? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని, అప్పుల భారం అని, ఇంకేదో పర్సనల్ ప్రాబ్లమ్స్ అని దుష్టుడు వారిని ఏం చేస్తున్నాడంటే చావు అని ప్రేరేపించి చచ్చిపోయేటట్లుగా చేస్తున్నాడు. దేవునితో ఉంటేనే దేవుడు ఈ భూమి మీద మనకు నిర్ణయించిన ఆయుష్కాలాన్ని మనం అనుభవించగలం తెలుసా? దేవునితో ఉంటేనే దేవుడు మనల్ని భూమి మీదకి పంపించేటప్పుడు ఎంత ఆయుష్ దేవుడు మనకి నిర్ణయించాడో అంతవరకు మనం భూమి మీద ఉండగలం. చాలామంది అనుకుంటారు ఇంతే ఉందేమో, దేవుడు ఇంతే రాశాడేమో. ఇవన్నీ సైతాను మాటలు. ఇవన్నీ బైబిల్ తెలియచేస్తూ ఉంది. ప్రసంగి గ్రంథములో, అధికముగా దుర్మార్గ పనులు చేయకుము, నీ కాలానికి ముందుగా నీ వేళ చనిపోదు. చచ్చిపోయేటోళ్ళందరూ ఇంతే వీళ్ళకి రాసి ఉందండి అందుకే చచ్చిపోతున్నారు అనుకోవద్దు. దుర్మార్గ పనులు ఎక్కువ చేసి వారి కాలానికంటే ముందుగా చనిపోతున్నారు. కాబట్టి ప్లీజ్ దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం, దేవుణ్ణి ప్రేమిద్దాం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటండి? చెప్పాగా, దేవునికి సంబంధించిన ప్రతి దాన్ని ప్రేమించాలి, దేవునికి సంబంధించిన ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. ఇది దేవుని పని అంటే దాన్ని ప్రేమించాలి. వీళ్ళు దేవుని బిడ్డలు అంటే వారిని ప్రేమించాలి. ప్రార్థన దేవునికి సంబంధించింది, వాక్యం దేవునికి సంబంధించింది, మందిరం దేవునికి సంబంధించింది, సేవ దేవునికి సంబంధించింది. వీటన్నిటిని మనం ప్రేమించాలి. దేవుని మీద ప్రేమ నీకు తగ్గిపోతుంది అని ఎలా చెప్పగలమంటే, ఇగో వీటి మీద నీకు ప్రేమ తగ్గిపోతుంటే దేవుని మీద ప్రేమ కూడా నీకు తగ్గిపోతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.